మీరు నార్మల్ గా గుడికి వెళ్తే ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారు? 3-5 చేస్తారు కదా. కానీ ప్రతి దేవునికి ఒక లెక్క ఉంటది. ఇప్పుడు మీరు శివాలయం వెళ్లారనుకో, పంచభూతాలకి ప్రతీతగా 5 ప్రదక్షిణాలు అయితే చెయ్యాలి. ఇప్పుడు మీరు వైష్ణవాలయంకి వెళ్లారనుకో, సప్తలోకాలకి గుర్తుగా 7 ప్రదక్షిణాలు చేయాలి. అమ్మవారి టెంపుల్ కి వెళ్తే అష్టలక్ష్మి ప్రతీతగా 8 ప్రదక్షిణాలు అయితే చేయాలి. వినాయకుని టెంపుల్ కి వెళ్తే 3 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలకైతే 9 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి. ఆంజనేయ స్వామికి మీ కోరిక తీరాలంటే 11 ప్రదక్షిణాలు అయితే చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి 27 ప్రదక్షిణాలు అయితే చేయాలి. అయ్యప్ప స్వామికి కూడా 5 ప్రదక్షిణాలు అయితే చెయ్యాలి. ఇప్పటి నుంచి టెంపుల్ కి వెళ్తే ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో తెలిసింది కదా. ఈ వీడియోని ఎవరితోటైతే మీరు బాగా టెంపుల్స్ కి వెళ్తారో వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మంచి టెంపుల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ పేజ్ అయితే ఫాలో చేయండి. ఇంకొకటి, మీ ఫ్యామిలీతో టెంపుల్ కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా, మీకు కార్ నీడ్ ఉంటే, మీ దగ్గర కార్ లేకపోతే మా లాంగ్ రైకాస్ యాప్ లో కార్ ని రెంట్ కి తీసుకొని వెళ్ళండి. కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంటుంది, కాల్ చేయండి.